ఇక విహార్‌ని కోర్టుకు తీసుకెళ్తారు. కోర్టు బోన్‌లో విహార్‌ని నిల్చోబెట్టిన అపోజిట్ లాయర్ కేసు గురించి చెప్పి విహారీకి వ్యతిరేకంగా సాక్ష్యాలు చూపించి సిరి చనిపోవడానికి కారణమయ్యాడు. కారుతో గుద్దేశాడు. విహారీకి శిక్ష వేయాలి అని జడ్జికి చెప్తాడు లాయర్. ఇక విహారీ తరపు లాయర్ ఎవరైనా ఉన్నారా అని జడ్జి అడిగితే ఇతను తప్పు చేశాడు అని అందరూ నమ్ముతున్నారు కాబట్టి ఎవరు కేసు తీసుకోవడం లేదు అని లాయర్ అంటారు. ఇక లాయర్ జడ్జికి ఇచ్చిన సాక్ష్యాలన్నీ పరిశీలించి శిక్ష వేయమని కోరుతాడు. ఇక జేడీకేడీలో ఆటో డ్రైవర్‌ని కాపాడి అడ్డుకోవాలని చూసిన శకుంతల రౌడీలను చితక్కొడతారు. ఇంతలో మరో రౌడీ ఆటో డ్రైవర్‌ని పొడిచేస్తాడు. ఇక విహారీకి శిక్ష పడాలని లాయర్ చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. సీఐని పిలిచి విహారీ గురించి చెప్పమని అంటాడు. దాంతో సీఐ విహారీ ఆఫీస్ దగ్గర సిరి ఇంటి దగ్గర ఎంక్వైరీ చేశానని, సిరి మీద ఈయన మోజు పడ్డాడు. మోజు తీర్చుకోవడానికి అర్ధరాత్రి చాలాసార్లు వెళ్ళాడు వాళ్ళింటికి. సిరి ఇంటి దగ్గర కూడా చాలామంది చూశారు అని చెప్తూ ఉంటాడు సీఐ. నేను వెళ్ళిన ఉద్దేశం వేరు అని విహారీ అరుస్తాడు. సిరి మీద మోజుతోనే 10 ఏళ్ల నుంచి ఫుడ్ కాంట్రాక్ట్ చేస్తున్న వాళ్ళని కాదని సిరికి ఇచ్చేశాడు. సిరి గుట్టు తెలిసిపోతుందని కారుతో గుద్దించి గుర్తు పట్టలేనంత కాలిపోయేలా చేశాడు అని ఎస్ఐ చెప్పడంతో విహారీ ఎస్ఐని కొట్టడానికి వెళ్తాడు. ఎవరి దగ్గర డబ్బు తీసుకుని ఇదంతా చేస్తున్నావని అరుస్తూ ఉంటాడు విహారీ. ఇక సీఐ విహార్‌ని వదలొద్దు అని చెప్తాడు. సిరి ఆటోని విహారీ కారు ఢీకొట్టినట్టు సీసీటీవీ ఫుటేజ్ కూడా లాయర్ చూపిస్తాడు. విహార్ లాంటి నయవంచకుడిని కఠినంగా శిక్షించాలి అని పీపీ లాయర్ అంటాడు. జడ్జి అన్ని సాక్ష్యాలు పరిశీలించి విహారీ సిరిని లోబర్చుకొని అక్రమ సంబంధం బయటపడుతుందని విహార్‌నే సిరిని చంపాడు అని కోర్టు భావిస్తుందని, అందుకు విహారీ చేసిన నేరానికి యావజ్జీవ శిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇస్తారు. అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంబిక, సుభాష్ మాత్రం సంతోషపడతారు. ఇంతలో జేడీకేడీలు వచ్చి ఆపుతారు. నిర్దోషికి అన్యాయంగా శిక్ష పడకూడదు అందుకే మిమ్మల్ని ఆపాను అని జేడీ అంటుంది. 5 నిమిషాలు టైం ఇస్తే విహారీ ఏం తప్పు చేయలేదని నిరూపిస్తామని కోరతాడు జేడీకేడీలు. ఇక విహారీ సిరిని కాపాడడానికి చాలా ప్రయత్నించారు. ఈ కేసులో విహారీ నిందితుడు కాదు బాధితుడు అని నిరూపించడానికి వచ్చామని జేడీకేడీలు అంటారు. జడ్జికి ఓ పెన్ డ్రైవ్ ఇచ్చి చూడమని చెప్తారు. అందులో విహారీ కారుని రౌడీలు కారు ఢీకొట్టడం క్లియర్‌గా కనిపిస్తుంది. ఇంత చిన్న సాక్ష్యంతో హంతకుడిని కాపాడాలని అనుకోవడం తప్పు అని పీపీ అంటే, ఇంకో అసలైన సాక్ష్యం ఉందని జేడీ అంటుంది. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.